నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారండి. ఆయన 2 నెంబర్లో డిస్ప్లే మీద నేను ఇస్తున్నాను. ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. ఈరోజు 13వ తారీఖు శుక్రవారం. ఫ్రైడేనా? శుక్రవారం 13వ తారీఖు సాయంత్రం 4:20 అయిందండి. ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు మీకు ఒక పావు గంటలో ఇది అప్లోడ్ చేస్తాను. 2014 అండి హుండాయ్ i20 ఆస్టా టాప్ అండ్ వెహికల్ అండి. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. ఇది జెన్యున్ ఉందని వెహికల్. ఫ్రంట్ కొద్దిగా టచ్అప్ అయింది. బంపర్స్ మీకు టచ్అప్ అనేది మీకు కంపల్సరీ అవుతుందని చెప్తున్నాను. వాళ్ళు అమ్మేసే ఉద్దేశంలో ఉంది కాబట్టి టచ్అప్ చేశారు. ఇది ఫేస్ లిఫ్టెడ్ అండి. ఇది మీకు వెహికల్ అంతా కూడా గోల్డెన్ కలర్, మంచి కలర్ అండి. వెహికల్ నీట్గా ఉంది. దీని గురించి మీకు 2014 అంటే పెట్రోల్ ఆస్టా i20 మీకు ఒకసారి వెహికల్ అంతా చూపిస్తాను. దీనికి ఇదండి వెహికల్, టాప్ అండ్ వెహికల్ అండి. ఫాగ్ ల్యాంప్స్ చూడొచ్చు. హెడ్ లైట్స్ కూడా నీట్గా ఉన్నాయి. మొత్తం చేయించారు కాబట్టి, బంపర్ టచ్అప్ చేయించారు కాబట్టి ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ అండి. ఇది మీకు చూపిస్తాను. లాక్ చేస్తున్నాను. ఓఆర్ఎం ఆటో అండి. ఇది అన్లాక్ చేస్తున్నాను. ఫ్రంట్ ఒరిజినల్ గ్లాస్ అండి. ఇది నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఒరిజినల్ గ్లాస్ ఇది. ఇది చిన్నగా ఇక్కడ గమ్ వదిలింది. ఇది కొంచెం ఇక్కడ చిన్న గమ్ వేసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా సైడ్ చూడండి, రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. వెహికల్ చాలా నీట్గా ఉంది. కీలెస్ ఎంట్రీ అండి. లాక్ చేశాను, అన్లాక్ చేస్తున్నాను. ఓపెన్ అయింది. సీట్లు చాలా నీట్గా ఉన్నాయండి. సీట్లు ఇంటీరియర్ పర్ఫెక్ట్ కండిషన్ అండి. స్టీరింగ్ కవర్ వేసి ఉంది. హారన్ బాగుంది. డాష్ బోర్డు మీద బొమ్మలు పెట్టినట్టున్నారు, అవి తీస్తారు. అవి అక్కడ స్టిక్కరింగ్ నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంటీరియర్ నీట్గా ఉంది సార్. దీనికి ఫ్లోర్ మ్యాట్ ఉండదు. ఎవరో అడిగారు సార్ అక్కడ ఫ్లోర్ మ్యాట్ లేదేటని. ఇక్కడ 90% ఎవరు ఫ్లోర్ మ్యాట్ వేసుకోరండి. ఇది ఓఆర్ఎం ఇది బటను. లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్, మిర్రర్ లాక్ అండి. ఇది సైడ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది వెహికల్ అండి. వెహికల్ అంతా నీట్గా ఉంది. ఒరిజినల్ పిల్లర్ అండి. బ్రాకెట్స్ ఒరిజినల్ అండి. టైర్ ప్రెజర్ ఎంత పెట్టుకోవాలనేది. రైట్ సైడ్ బ్యాక్ డోర్ అండి. వర్షం వస్తుంది, చిన్న చినుకులు పడుతున్నాయి. వర్షం వచ్చిందండి, ఒక గంట నుంచి వర్షం వస్తూనే ఉంది. వెహికల్ పిల్లర్ ఒరిజినల్ అండి. నాన్ యాక్సిడెంటల్, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఇది సీట్లు అసలు రూపాయి పని లేదండి. ఇప్పుడు నీట్గా ఉన్నాయి. ఆర్మ్ రెస్ట్ ఉంది, రేర్ ఏసీ ఉంది. ఫ్రంట్ టైర్ చూపించలేదు కదా. ఫ్రంట్ టైర్ 40% ఉందండి. జోకర్ ఎక్కడ లీక్ లేదు. ఎలై వీల్స్ కూడా ఎక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నా ఎలై వీల్ నీట్గా ఉంది. వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. వెనకాల టైరు 50% కంటే ఎక్కువ ఉందండి. బ్రిడ్జ్ స్టోన్ టైరు. ఎలై వీల్ నీట్గా ఉంది. వర్షం కదండి, బురద కింద ఉంది. జోకర్ లీకేజ్ లేదు, అంత బురదండి. ఓకే అండి. i20 ఆస్టా అండి. వీటీ ఇంజిన్. ఇది ఐ లేదని చెప్పి అడిగాను. షోరూంలో తీసుకుని షోరూమ్ పట్టుకెళ్తే వేసేస్తారన్నారు. లోపల నుంచి ఉన్న వ్యూ చాలా నీట్గా ఉంది.
వెనకాల బూట్ చూడండి, డిక్కీ స్టెపిన్ ప్లేస్ చూడండి, స్టెపిన్ రూమ్. స్టెపిన్ కూడా మీకు ఎంత ఉందో చెప్తాను. స్టెపిన్ కూడా 50% ఉందండి. స్టెపిన్ మ్యాక్ వీల్ వస్తుంది. పంచింగ్లు అన్ని కూడా ఒరిజినల్ సార్. ఇవి డిక్కీ రోబో పంచింగ్ ఒరిజినల్ అండి. ఇవి డిక్కీ జోకర్ కూడా బాగున్నాయండి. ఇదిగోండి, జోకర్ కూడా చాలా బాగుంది. కెమెరా అండి, ఇది రివర్స్ కెమెరా. డీఫాగర్ వస్తుంది. బ్యాక్ వైఫర్ ఉంది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ వీల్ అండి, 50% ఉంది. ఎలా వీల్ బాగుంది. జోకర్ అసలు లీకేజ్ లేదు. హండ్రెడ్ % నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది. గ్లాసులు అన్ని ఒరిజినల్ గ్లాసులు అండి. ఇది అన్ని ఒరిజినల్ గ్లాసులు. ఫ్రంట్ లెఫ్ట్ డోర్. i20 మాన్యువల్ బుక్ అండి. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్. చాసీ నెంబర్ చూసుకోండి. గోల్డ్ కలర్ అండి, కలర్ చాలా బాగుంది. 30% టైర్లు ఉన్నాయి. జోకర్ ఒరిజినల్, ఎక్కడ లీకేజ్ లేదు. ఎలా వీల్స్ నీట్గా ఉన్నాయి. బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి. ఓకే అండి, ఒకసారి స్టార్ట్ చేసి ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను. ఎస్ఎక్స్ క్షమించండి, సారీ, ఆస్టా ఆప్షనల్ అండి. ఇది ఆస్టా ఆప్షనల్ అనేది చాలా రేర్గా ఉంటుంది. పుష్ స్టార్ట్. పుష్ స్టార్ట్ 80,000 తిరిగింది సార్. ఇది కనిపిస్తుందా మీకు? 80,500 తిరిగింది. ఏసీ చాలా చిల్లుగా ఉంది. ఏసీ ఆన్ చేసి పెట్టేశాడు. ఏసీ చాలా చిల్లుగా ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండి, బ్లూటూత్, వాల్యూమ్ కంట్రోల్, ఇవన్నీ కూడా మీకు కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. ఫుల్లీ ఫీచర్స్ అండి ఇవి. రివర్స్ క్యామ్ మిర్రర్ లో ఉంది. ఓకే అండి. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్ గా ఉందండి, చాలా స్మూత్ గా ఉంది గేర్ షిఫ్ట్. అన్ని కూడా పనిచేస్తున్నాయి. లైట్స్ అన్ని పనిచేస్తున్నాయి. హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ అండి ఇది. ఇంజిన్ రూమ్ చూపిస్తాను సార్. ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉందండి, ఇది పొడవగానే. ఇది టచ్ అప్ చేయకూడదు సార్, ఒరిజినాలిటీ పోతుందని ఇంకా చేయలేదు. ఇది అలాగే ఉంది. ఇది 2014 అంటే 10 సంవత్సరాలు అయింది సార్. కార్ అది దృష్టిలో పెట్టుకోండి సార్, మీరు అది దృష్టిలో పెట్టుకోండి. చిన్న చిన్న గీతలు, స్క్రాచెస్ కారుకి ఉండడం అనేది సహజం. మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా స్క్రాచెస్ పడకుండా మనం నడపలేము. యాప్రాన్ ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్ చూసారా? ఒరిజినల్ పేస్టింగ్ ఇది. ఇది బయట ఎక్కడ కూడా అవ్వదండి. ఇంజిన్ స్మూత్గా ఉంది. ఇంజిన్ ఆయిల్ పలచగా బాగానే ఉంది.
ఈ యాప్రాన్ చూడండి, ఒరిజినల్ యాప్రాన్. బ్యాటరీ కండిషన్ కూడా బాగుందండి. బ్యాటరీ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉంది సార్. చూడండి ఒకసారి, మీరు చూసుకోండి. ఎక్కడ కూడా ఇదేమి ఓపెన్ చేయలేదు. ఇది నీట్గా ఉంది. ఎక్కడ కూడా కంపెనీ నుంచి వచ్చిన తర్వాత అసలు ఓపెన్ చేయలేదు. బానెట్ పట్టి నీట్గా ఉంది. చూసుకోండి సార్. హుండాయ్. ఓకే అండి. బానెట్ కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ సార్. ఇది ఒరిజినల్ పంచింగ్ బానెట్. రేడియేటర్ బ్యాటరీ అంతా కూడా నీట్గా ఉంది. ఓకే అండి. డోర్ వేసేస్తున్నాను. బానెట్ చూడండి సార్. ఇది 2014, 80,000 తిరిగిందండి. ఒరిజినల్ అయితేనే మనం తీసుకుంటాం. మీకు ప్రతి వీడియోలో చెప్తాను. రీడింగ్ ఒరిజినల్ అయితేనే, సర్వీస్ హిస్టరీ ఉంటేనే మనం తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. వెహికల్ బాగుంది, తీసుకోవచ్చండి. మనకి చాలా కాస్ట్ ఉంది. ఇది మీకు 2014 5 లక్షల రూపాయలు దాటి ఉంది, కానీ 5 లక్షల రూపాయలకు తక్కువ లేదు ఆంధ్ర తెలంగాణలో ఈ కారు. మీరు అది కంపేర్ చేసుకోండి. ఇది మీకు 3,55,000 ఓనర్ గారి ప్రైస్, ప్లస్ 12,000 రూపాయలు ఎన్ఓసి అండి. ఇందులో ఎటువంటి బార్గెన్ ఉండదు. 3,55,000 ప్లస్ 12,000 ప్లస్ నా కమిషన్ 15,000, ట్రాన్స్పోర్ట్ 15,400. మీరు ట్యాక్స్ కంపేర్ చేసుకుని ఇది మీకు న్యాయం అనిపిస్తే తీసుకోండి సార్. వెహికల్ చాలా నీట్గా ఉంది. ఇంజిన్ నేను డ్రైవ్ చేశాను, బాగుంది. మీరు తీసుకోవచ్చు. టాప్ ఎండ్ వెహికల్. ఎస్ఎక్స్ ఆప్షనల్కి మీకు ఎస్ఎక్స్కి తేడా ఉంటుంది. పుష్ స్టార్ట్ ఇది. ఆస్టా టాప్ ఎండ్. వెనకాల అయ్యి ఉంది కదా, అది ఏసీ ఇస్తారు అంతే, ఇంకేమి చేయరు. ఇది ఎలా ఉందో అలాగే వెహికల్ ఇస్తారు. అంతా చేసి ఉంది. వెహికల్ అయితే నీట్గా ఉంది. ఓకే అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి సార్. చూడకుండా మీరు ఒక నిమిషం చూసి సార్ ప్రైస్ ఎంత అని మెసేజ్ పెడుతున్నారు. దయచేసి వీడియో చూడండి. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తక్కువ రీడింగు మంచి వెహికల్స్ నేను ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఇది నా దృష్టిలో 80,000 అంటే నా దృష్టిలో ఎక్కువే, కానీ ఎక్కువైనా కూడా వెహికల్ బాగుంటే నేను ఇస్తున్నాను. ఎందుకంటే మనకి అక్కడ ఎంత కంపేర్ ఉందో దాన్ని బట్టి ట్యాక్స్ తోటి సరిపోతుంది అనుకుంటే మనకి 1,30,000, 1,40,000 తిరిగినవి ఉన్నాయండి. మీకు కాస్ట్ ఎక్కడైనా చెక్ చేయండి. 1,00,000 కిలోమీటర్లు దాటినవి ఉన్నాయి. ఇదే ప్రైస్కి. ఏ ప్రైస్కి? 5 లక్షలు, 5,50,000కి 4,75 అలా ఉన్నాయి సార్. అది ఆలోచించుకోండి సార్. ఇది ఒరిజినల్గా. తర్వాత ఈరోజు గ్రూప్లో పెట్టాను. అది నేను కారు చూడలేదు, ఒక డ్రైవర్ ఫోటో పంపించారు. ఆ ఓనర్ గారు కొద్దిగా అదో టైప్. మరి అందరూ ఒకలా ఉండరు కదా సార్. ఆ రేటు ఓకే అయితేనే వచ్చి చెక్ చేసుకోమని చెప్పారు. 17,000 తిరిగింది సార్. వెర్నా అని అడుగుతారు. 4,95,000. ఒక 5,000, 10,000 తగ్గిస్తాను అన్నారు. అనలేదు, డ్రైవర్ అన్నాడు. మీకు అది అంతకంటే ఏముంది సార్? అంత మంచి వెహికల్ నేను ఇస్తుంటే వెర్నా, అది అసలు ఛాలెంజ్ ఇండియాలోనే. ఇంక అంతకంటే మీకు తక్కువ రేటుకి రాదు, అంతకంటే తక్కువ కిలోమీటర్ రాదు సార్. 17,000, 20,000, 30,000 కిలోమీటర్లు, 1,000 కిలోమీటర్లు తిరిగి నేను మీకు ఇస్తుంటే దానికి కూడా మీరు ఆలోచిస్తుంటే ఇంక నేను అంతకంటే మంచి వెహికల్ ఇండియాలో మీరు ఎక్కడ కొనగలరు చెప్పండి సార్. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకోసం నేను ఎండనక వాననక తిరుగుతున్నాను అంటే నాకు ఊరికనే ఏం తిరగట్లేదు అనుకోండి. ఓకే, ఏదేమైనా మీకు మంచి వెహికల్ ఇవ్వడానికి నేను కొద్దిగా కష్టపడుతున్నాను. మీరు ఆలోచించండి. సర్వీస్ హిస్టరీతో పాటు ఇస్తున్నానండి. సర్వీస్ హిస్టరీ లేకపోతే నేను కార్ తీసుకోను. ఈ నెలలో మంచి మంచి హోండా సిటీలు గట్రా మంచి నేను ట్రై చేస్తున్నాను. ఈ నెలలో ఇస్తారు. నెక్స్ట్ మంత్ దసరా కాబట్టి ఈ నెలలో కొద్ది వెహికల్స్, మంచి వెహికల్స్ వస్తాయి. నేను వాటిల్లో ఇంకా మంచి వెహికల్స్ చూసి మీకు ఇస్తాను. థ్యాంక్ యూ అండి. నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ సబ్స్క్రైబ్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఇంకొకసారి రౌండ్ అంతా చూపించేస్తాను వెహికల్. చూడండి సార్. అసలు మాట్లాడుతూ అలా తిప్పమని చెప్పారు ఎవరో. దీనికి ట్యాక్స్ విషయంకి వస్తే 2014లో దీని ప్రైస్ 9 లక్షలు ఎంతో ఉంది సార్. అప్పుడు 2014లో 9 లక్షలు అంటే ఇది మీకు 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సుమారుగా ఒక 70 నుంచి 80,000 ట్యాక్స్ రావచ్చు. అంటే ట్యాక్స్ చెప్పమన్నారు. అప్రాక్సిమేట్గా నేను ఇన్వాయిస్ చూడలేదు సార్. నేను ఇన్వాయిస్ చూడలేదు కాబట్టి ఒక 70,000-80,000 మీరు లెక్క వేసుకోండి సార్. ఎందుకంటే కొద్దిగా ఎక్కువే చెప్తున్నాను. ఒక 80,000 దాకా మీరు చూసుకోండి.
వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఓకే అండి, ఒకసారి లైట్లు కూడా వేస్తాను చూడండి సార్ వెహికల్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.